Hi students, for today's video lesson we are going to know about various process models. So as we have learned in our previous class, we have studied about generic process model, and we have different models here which are given in this slide, and these are all the long answers. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, మనము అంతకుముందు ఉన్న వీడియో లెసన్లో జెనరిక్ ప్రాసెస్ మోడల్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. దాంట్లో ఆర్గనైజేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది. అయితే ఇక్కడ మనము స్లైడ్ మీద చూస్తున్నట్టుగా కొన్ని రకాల ప్రాసెస్ మోడల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే, దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ జెనరిక్ ప్రాసెస్ మోడల్, ఆ తర్వాత లాస్ట్ది వచ్చేసి యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్. ఇక మధ్యలో ఉన్నవన్నీ కూడా అవి కూడా ఇంపార్టెంటే, కానీ అంత మనము వాటి గురించి ఎక్కువసేపు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మనము నేర్చుకోబోయే విషయం ఏంటిది అని అంటే, మోడల్ ఏది ఇచ్చినా కానీ దాంట్లో కమ్యూనికేషన్, ప్లానింగ్, మోడలింగ్, కన్స్ట్రక్షన్, డిప్లాయ్మెంట్ అనేవి ఉంటాయి. దాదాపు అన్నీ కూడా లీనియర్ ఇటరేటివ్ ప్రాసెస్లోనే నడుస్తూ ఉంటాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే, ఈ ఇక్కడ కనపడుతున్న ప్రాసెస్ మోడల్స్, మనకి 6 ప్రాసెస్ మోడల్స్ కనపడుతూ ఉన్నాయి. జెనరిక్ ప్రాసెస్ మోడల్, ప్రిస్క్రిప్టివ్ ప్రాసెస్ మోడల్, ఎవల్యూషనరీ ప్రాసెస్ మోడల్, కాంకరెంట్ ప్రాసెస్ మోడల్, స్పెషలైజ్డ్ ప్రాసెస్ మోడల్ అండ్ యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్. దీంట్లో మీకు జెనరిక్ ప్రాసెస్ మోడల్ అనేది ప్రీవియస్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవాల్టి క్లాస్లో మీకు యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము జరుగుతుంది. అయితే ఈ మధ్యలో ఉండే ఈ 4 ప్రాసెస్ మోడల్స్, ప్రిస్క్రిప్టివ్, ఎవల్యూషనరీ, కాంకరెంట్ అండ్ స్పెషలైజ్డ్ ప్రాసెస్ మోడల్లో క్వశ్చన్ పేపర్లో ఏ మోడల్ ఇచ్చినా కానీ మీరు జెనరిక్ ప్రాసెస్ మోడల్కి సంబంధించిన ఆర్గనైజేషన్ రాయొచ్చు, లేదా యూ కెన్ రైట్ అబౌట్ యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్ ఆర్గనైజేషన్. So before going to the answer, remember that when you see the name model, the word model in the question paper, you can write any process model, because all the process models undergo the process of communication, planning, modeling, construction and deployment. So now we are going to study about unified process model. So on the screen you can see the description of unified process models. Unified process model was an attempt to draw the features and characteristics of traditional software process models. ఈ యొక్క యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్లోనే మనకి కమ్యూనికేషన్, ప్లానింగ్, మోడలింగ్, కన్స్ట్రక్షన్, డిప్లాయ్మెంట్ అనేది కొంత వేరేగా కనపడుతూ ఉంటుంది. మిగతా వాటన్నిటిలో కూడా అది అట్లాగే ఉంటుంది. సో ఈ సిపిఎంసిడి అనే ప్రొసీజర్ని కొంత మార్చుదామని చేసిన ప్రయత్నమే ఈ యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్. సో ఇక్కడ మీకు యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్లో వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈజ్ ది కమ్యూనికేషన్ విత్ ది కస్టమర్ ఫర్ డిస్క్రైబింగ్ హిస్ వ్యూస్. ప్రతి దాంట్లో కూడా కమ్యూనికేషన్ ఇంపార్టెంట్, కానీ యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్లో స్పెసిఫిక్గా ప్రతి స్టేజ్లో నుంచి అది కమ్యూనికేషన్కి కనెక్ట్ అవుతూ ఉంటుంది. కమ్యూనికేషన్ అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు,
కంపెనీ ఏం చెప్పింది, కస్టమర్ ఏం చెప్పాడు, వాట్ వాజ్ హిస్ వ్యూ అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది. సో రిమెంబర్ దట్ యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్ ఇస్ డెవలప్డ్ టు డ్రా ది ఫీచర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ మోడల్స్. ఆ పైనుండే 5 కూడా దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ మోడల్స్. ఎందుకనంటే దీంట్లో కమ్యూనికేషన్, ప్లానింగ్, మోడలింగ్, కన్స్ట్రక్షన్, డిప్లాయ్మెంట్ అనేది అట్లాగే జరుగుతూ ఉంటుంది. And the second thing here is unified process model is based on the communication with the customer for describing his views. So ఇక్కడ మనం గమనిస్తే we see that there are 5 phases in unified process model, and the 5 phases should be in the same order without making the improper order. You have to write the phases of unified process model, which are classified into 4. One is the inception phase, elaboration phase, construction phase, transition phase, and production phase. In generic process model, we have seen 4 models. You have to remember all the 4 models there, and in unified process model you have to remember all the phases here: inception phase, elaboration phase, construction phase, transition phase, and production phase. So note down the points that unified process model is classified into 5 phases. So what is inception phase here? Inception phase అంటే ఏంటిది? ఇప్పటి వరకు మనం కమ్యూనికేషన్ అయిపోయిన తర్వాత ప్లానింగ్, ఒకవేళ ప్లానింగ్లో అర్థం కాకపోతే తిరిగి మరొకసారి మనం కమ్యూనికేషన్లోకి రావాల్సి ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. కానీ ఇన్సెప్షన్ ఫేజ్ ఎట్లా ఉంటుందంటే దిస్ పాసెస్ బోత్ టు ది కమ్యూనికేషన్ అండ్ ప్లానింగ్, రెండుటి గుండా ఈ ఇన్సెప్షన్ ఫేజ్ అనేది వెళ్తూ ఉంటుంది. ఇక్కడ కమ్యూనికేషన్ జరుగుతూనే బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఫర్ సాఫ్ట్వేర్ ఏమేం కావాలి అనేది ఐడెంటిఫై చేస్తారు. అంతేకాదు రఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లాన్ కూడా దీంట్లో డెవలప్ చేయడం జరుగుతుంటుంది. యాక్చువల్గా ప్లానింగ్ ఏమో ప్లానింగ్ ఫేజ్లో జరగాలి, కమ్యూనికేషన్ ఫేజ్లో జరగాలి. కానీ ఈ యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్ ఇన్సెప్షన్ ఫేజ్లో కమ్యూనికేషన్ అండ్ ప్లానింగ్ రెండు కూడా ఫస్ట్ ఫేజ్ ఇన్సెప్షన్ ఫేజ్ ద్వారా వెళ్తూ ఉంటుంది. ఎలాబరేషన్ ఫేజ్, ఈ ఎలాబరేషన్ ఫేజ్ వచ్చేసి ప్లానింగ్ అండ్ మోడలింగ్. సో గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్, ప్లానింగ్ ఈ రెండు కలిపి ఇన్సెప్షన్ ఫేజ్, ప్లానింగ్ అండ్ మోడలింగ్ ఈ రెండు కలిస్తే ఎలాబరేషన్ ఫేజ్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మనం సిపిఎం సిడి అనే సీక్వెన్స్ని ఎప్పటికి మర్చిపోకూడదు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చచ్చిపోయేంతసేపు సిపిఎం సిడి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కమ్యూనికేషన్ అండ్ ప్లానింగ్ ఈ రెండు కూడా ఇన్సెప్షన్ ఫేజ్ కిందికి వస్తాయి. ప్లానింగ్ అండ్ మోడలింగ్ రెండు కూడా ఎలాబరేషన్ ఫేజ్ కిందికి వస్తాయి. మనము జనరిక్ ప్రాసెస్ మోడల్ బాగా నేర్చుకుంటే యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్ పెద్ద విషయం ఏం కాదు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, కమ్యూనికేషన్ అండ్ ప్లానింగ్ both come under the inception phase, and planning and modeling both come under the elaboration phase. But here the construction phase, we can see that this does not connect to the planning phase. ముందుండే ప్లానింగ్ ఫేజ్ కి కనెక్ట్ కాదు ఇది. కన్స్ట్రక్షన్ ఫేజ్ లో ఉంటుంది,
అయితే ఇక్కడ ఏమైనా ఫీచర్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటారు. టెస్టింగ్ కూడా కన్స్ట్రక్షన్ ఫేజ్లోనే జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, కన్స్ట్రక్షన్ ఫేజ్లో టెస్టింగ్ జరుగుతుంది, ఇన్పుట్స్ ఇస్తారు, అవుట్పుట్స్ తీసుకుంటారు. అంతేకాదు సాఫ్ట్వేర్కి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ కూడా ఈ కన్స్ట్రక్షన్ ఫేజ్లోనే జరుగుతుంది. ఇది స్పెసిఫిక్ ఫర్ యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్. ఆ తర్వాత ట్రాన్సిషన్ ఫేజ్. ట్రాన్సిషన్ అంటే ప్రయాణపు ఫేజ్ అని అర్థం, ప్రయాణపు దశ. సో ఇక్కడ మనం చూస్తున్నాము ది ట్రాన్సిషన్ ఫేజ్ పాసెస్ త్రూ కన్స్ట్రక్షన్ అండ్ డిప్లాయ్మెంట్ ఫేజ్. సో కన్స్ట్రక్షన్ అనేది ముందు దానికి కనెక్ట్ అయింది తప్ప ప్రీవియస్ దానికి కనెక్ట్ కాలేదు. సో ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో ఏం జరుగుతుంది అని అంటే, ఎవరైతే మనకి సాఫ్ట్వేర్ కావాలి అని ఒక కంపెనీయో ఒక కస్టమర్ వచ్చారో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత వాళ్ళే టెస్టింగ్ చేసుకుంటారు, మనం కూడా చేస్తాం ఇక్కడ, కానీ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి సంబంధించి టెస్టింగ్ చేస్తారు, ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో ఈ ఫీడ్బ్యాక్ తీసుకొని దాంట్లో ఏమైనా నెసెసరీ చేంజెస్ లేదా ఇంకా అడిషన్స్ ఏమన్నా కావాలా, అడిషన్స్ని ఇక్కడ ఇంక్రిమెంట్స్ అని అన్నారు, ఆ సాఫ్ట్వేర్లో ఇంకేమైనా ఇంక్రిమెంట్స్ చేయాలా, అడిషన్స్ చేయాలా అనేది చేసి మళ్ళీ దాన్ని కన్స్ట్రక్షన్ ఫేజ్లోకి దాన్ని తీసుకొని వస్తారనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మనం 5 మాటలు చూసాం: కమ్యూనికేషన్, ప్లానింగ్, మోడలింగ్, కన్స్ట్రక్షన్ అండ్ డిప్లాయ్మెంట్. కానీ వీటిని ఒక్కొక్క దాన్ని ఒక రెండుటిని కలిపి ఒక ఫేజ్ కింద ట్రీట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ డయాగ్రామ్ కనుక మనం చూస్తే, ఈ డయాగ్రామ్ కనుక మనకు క్లియర్ కట్గా అర్థమైంది అని అంటే చాలు, ఈ మొత్తం ఆన్సర్ మనం చెప్పేసేయచ్చు. సో డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో డయాగ్రామ్స్ ఎన్ని వేస్తే అన్ని ఎక్కువ మార్కులు పడతాయి. అట్లని చెప్పి ఏ డయాగ్రామ్ పడితే ఆ డయాగ్రామ్ వేయకూడదు. యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్ డయాగ్రామ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇక ఈ ప్రొడక్షన్ ఫేజ్ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే, డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనము కస్టమర్కి ఈ యొక్క ప్రోడక్ట్ ఇచ్చేస్తామో మనమే మానిటర్ చేస్తూ ఉండాలి. ఏం ఫీడ్బ్యాక్ వస్తుంది, ఏం డిఫెక్ట్ రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి, వాటిని ఇవాల్యుయేట్ చేసుకుంటూ సాఫ్ట్వేర్లో మార్పులు చేస్తూ ఉండాలి. సో ట్రాన్సిషన్ ఫేజ్, ప్రొడక్షన్ ఫేజ్ రెండిట్లో కూడా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కస్టమర్కి అనుగుణంగా, ఎండ్ యూజర్కి అనుగుణంగా మార్పులు చేస్తూ ఉంటాం. మనం చాలాసార్లు లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం, యూట్యూబ్లో కానీ, జూమ్లో కానీ, గూగుల్ మీట్లో కానీ రేట్ యువర్ ఎక్స్పీరియన్స్ అని వస్తుంది. దాంట్లో 5 స్టార్లు ఉంటాయి. తర్వాత సబ్మిట్ యువర్ ఫీడ్బ్యాక్, అవన్నీ వాళ్ళు మానిటర్ చేస్తారనమాట. ఇది బాగుందా లేదా, సాఫ్ట్వేర్ ఈజీగా ఉందా లేదా అనే దాన్ని మానిటర్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ప్రొడక్షన్ ఫేజ్లో డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత, అంటే డిప్లాయ్మెంట్ దశ ప్రొడక్షన్ ఫేజ్ కిందికి వస్తుంది. ఈ డయాగ్రామ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అసలు ఇప్పుడు చెప్పింది మొత్తము మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ మీరు బాగా గమనించవచ్చు, కమ్యూనికేషన్, ప్లానింగ్, మోడలింగ్, డిప్లాయ్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఇక్కడ మీకు కనపడుతున్నాయి. సో ఇన్సెప్షన్ ఫేజ్ చూడండి, ప్లానింగ్ అండ్ కమ్యూనికేషన్ రెండు కలిస్తే అక్కడ ఇన్సెప్షన్ ఫేజ్ అవుతుంది. మోడలింగ్ అండ్ ప్లానింగ్ రెండు కలిపిస్తే ఎలాబరేషన్ ఫేజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, మోడలింగ్కి కన్స్ట్రక్షన్కి ఏమీ సంబంధం లేదు. కన్స్ట్రక్షన్ ఫేజ్ సపరేట్ అది. కానీ ట్రాన్సిషన్ ఫేజ్లో డిప్లాయ్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ రెండు కలిసాయి. సో అక్కడ 3 జతలు ఉన్నాయి, గమనించండి. కమ్యూనికేషన్ అండ్ ప్లానింగ్ ఒక జత, ప్లానింగ్ మోడలింగ్ ఒక జత,
డిప్లాయ్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఒక జత. ఈ 3 జతల్లో ఇన్సెప్షన్ ఫేజ్, ఎలాబరేషన్ ఫేజ్, ట్రాన్సిషన్ ఫేజ్ కనపడుతుంది. కానీ కన్స్ట్రక్షన్కి ఒక్కదానికే సపరేట్గా కన్స్ట్రక్షన్ ఫేజ్ ఉంది. తర్వాత అంతా అయిపోయిన తర్వాత డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత చూడండి, అక్కడ సాఫ్ట్వేర్ రిలీజ్ అవుతుంది లేదా సాఫ్ట్వేర్ని ఇంక్రిమెంట్ చేస్తాం, అంటే కొన్ని ఫీచర్స్ దానికి యాడ్ చేయటం జరుగుతుంది. దాన్నే ప్రొడక్షన్ అని అంటారు. ఈ డయాగ్రామ్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది జనరిక్ ప్రాసెస్ మోడల్లో ఎక్కడొచ్చిందో చూసుకోవాలి. దానికే జస్ట్ కొన్ని గీతలు, కొన్ని వర్డ్స్ యాడ్ చేయటం ఇక్కడ జరిగింది. సో ఈ మొత్తం ఆన్సర్ కూడా ఈ డయాగ్రామ్లో ఉంది. ఇన్సెప్షన్ ఫేజ్ passes through communication and planning అయిపోయింది ఫస్ట్ పాయింట్. ఎలాబరేషన్ ఫేజ్ passes through planning and modeling అయిపోయింది సెకండ్ పాయింట్. ఇన్ కన్స్ట్రక్షన్ ఫేజ్ code will be generated, testing will be done, and necessary inputs and outputs will be given. And the transition phase passes through deployment and construction. Transition phase edaitundo that passes through deployment and construction. So you can see the 3 pairs here. Pair 1, communication and planning, is paired to inception phase. Planning and modeling is paired to the elaboration phase. Deployment and construction is paired to the transition phase. Whereas construction itself is in construction phase. And after deployment, certain changes will be made to the software, or if it is perfect, it will be released as a product to the company or to the user who has given us the challenge. ఈ డయాగ్రామ్ని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, వేయాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా పెయిరింగ్ తప్పు జరగొద్దు. ఇక్కడ పర్ఫెక్ట్ పెయిరింగ్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. First 2 long answers will be from models. ఈ మోడల్స్లో 6 కూడా చదవగలిగిన వాళ్ళు చదవండి. బట్ ఇట్ ఈస్ బెటర్ టు లెర్న్ జనరిక్ ప్రాసెస్ మోడల్ అండ్ యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్ ఇన్ ఏ పర్ఫెక్ట్ వే. అన్నీ కొద్దిగా కొసిరి చదవటం కన్నా జనరిక్ ప్రాసెస్ మోడల్ని, యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్ని, దాంట్లో 4 ఉన్నాయి, దీంట్లో 5 ఉన్నాయి. ఈ 4 models and 5 phases, if you can learn along with diagrams, then it is very easy to pass software engineering. So in models, if you see the word models in your question paper, whatever may be the model, you see that there is communication, planning, modeling, construction and deployment in all those models. అన్ని మోడల్స్లో కూడా, అన్ని ఫేజెస్లో కూడా ఇవే ఉంటాయి. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, CPM CD అనే దాన్ని మర్చిపోకండి.
అది మర్చిపోయారా? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నెక్స్ట్ సెమిస్టర్లో రాసుకోవాల్సిందే. దాన్ని ఖచ్చితంగా నేర్చుకోండి. అదే ఆర్డర్ ఫాలో కాండి. డయాగ్రామ్స్తో పాటు రాయటం నేర్చుకోండి. ఇప్పుడు మనం చూసుకున్న ఇందాకటి డయాగ్రామ్ ఏదైతే ఉందో అది జనరిక్ ప్రాసెస్ మోడల్లో థర్డ్ డయాగ్రామ్. ఆ థర్డ్ డయాగ్రామ్కి ఒక 4-5 బాక్సెస్ ఎక్స్ట్రా యాడ్ అయినాయి అంతే. ఒక 4-5 గీతలు ఎక్స్ట్రా యాడ్ అయినాయి. కాబట్టి జనరిక్ ప్రాసెస్ మోడల్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్ పెద్ద విషయం ఏం కాదు. సో ట్రై టు లెర్న్ దీస్ 2 ఆన్సర్స్ ఇన్ ఏ పర్ఫెక్ట్ మేనర్, జనరిక్ ప్రాసెస్ మోడల్ అండ్ యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్. It will be very easy to pass software engineering paper. And thank you for your silent listening. Stay home, stay safe. Thank you very much.